హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డిమార్ట్కి వెళ్ళినాం. అంటే మా చిన్న అబ్బాయి చాలా డేస్ నుంచి వెళ్దాం వెళ్దాం అంటాడు. అలాగే కాస్త అన్ని సరుకులు కూడా తీసుకోవచ్చు కదా అని డిమార్ట్కి వెళ్ళినాం. ఇక స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళన్నీ ఇక అంటే ఇంతకుముందు ఎప్పుడు వచ్చినాయి ఇది వద్దు వద్దు అంటే ఎప్పటికీ ఏడ్చుకుంటూనే ఉండేటోళ్ళు కదా. లాస్ట్లో తీసేస్తే అయిపోద్ది కదా అని వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం వేసుకుంటారో అంటే యూజ్ అయ్యేటి ఉంచినాయి, యూజ్ కానీ తీసేసిన, లేకుంటే అక్కడ కింద పడి పొర్లుకుంటూనే ఉంటారు. మీ అబ్బాయిలు కూడా, మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తారా? చేస్తే ఒక కామెంట్ చేయండి. మా చిన్న అబ్బాయి మాత్రం చాలా వాడే ఎక్కువ అల్లరి చేస్తాడు. అంటే వాడి కోసం వెళ్ళినాం. కొన్ని బాస్మతి రైస్ తీసుకున్నాం. అంటే ఎక్కువ తీసుకుంటే చేంజ్ అయిపోతుంది స్మెల్, అంటే ఫుడ్ వండేటప్పుడు కూడా. అందుకే అన్ని కేజీ తీసుకున్నాం. అంటే ఇటు సైడ్ ఉన్నాయి కానీ అవి కాస్త నాన్ననే కావచ్చు, అవి బాగాలేవు. చూడండి ఇది ఎంత అల్లరి చేస్తాడో. ఇంట్లో కూడా ఇట్లనే అల్లరి చేస్తూనే ఉంటాడు. చూడు ఎట్లా చేస్తాడు. కాస్త అన్ని మసాలాలు తీసుకున్నాం. అంటే కొన్ని ఉండే కొన్ని లేకుండే, అంటే లవంగాలు ఇలాచీలు అక్కడ లేకుండే. అక్కడ నుంచి పిల్లలకి షార్ట్స్ తీసుకున్నాం. అంటే టీషర్ట్లు తీసుకోలేదు, బొమ్మలు. ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం మర్చిపోరు. ఇది ఒక చిన్న ఫ్యాన్. ఈ అమ్మ బొమ్మ, సినిమాల బొమ్మలా ఉన్నాయి కదా ఈ బొమ్మలన్నీ. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుక్కొని ఉండి ఒక 2 hours మాత్రం టైం పాస్ అవుతుంది కదా డిమార్ట్కి వెళ్తే ఎప్పుడైనా. అంటే ఈజీగా అసలు ఒక 4-5 items కొందామన్నా కూడా ఈజీగా 1 hour అవుతుంది. ఇక కాస్త ఇంట్లో ఏమన్నా సామాన్ తీసుకున్నా కూడా కంపల్సరీగా 2 hours మాత్రం పక్కా అవుతుంది. బయట కూడా ఎండ ఉంది కదా అని ఇక ఇంట్లోనే అన్నీ తీసుకున్నాం. ఒక పెద్దోడని బిల్ చేపిస్తాడు. అక్కడి నుంచి బయటకు వచ్చినాం. ఎండ మాత్రం చంపేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీటితో పాటు గంట కూడా కొట్టండి. ఇవి ఇంకా కాస్త ఉన్నాయి. వీటి బిల్ ఎంత అయిందో గెస్ చేసి కామెంట్ చేయండి ఇక్కడి వరకు కనుక వీడియో చూస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.